హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు. ఈ వీడియోలో అందరూ కామన్గా లైక్ చేసే ఎస్పెషల్లీ కిడ్స్ ఎక్కువగా ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే ఏ పొటాటోతో అయినా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముఖ్యంగా బంగాళదుంపని ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. అలా కాకుండా ఇంటికి తెచ్చి వారం 10 రోజులు అవుతుంది వాడిపోయిన వాటితో ఇవి పర్ఫెక్ట్గా రావండి. మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత 2-3 డేస్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పొడవుగా ఉండే వాటితో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. ఇలా ఉన్నవి తీసుకోవద్దు. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అయితే అలా పొడవుగా ఉన్న షేప్లో తీసుకుందాం. ఇప్పుడు మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎన్ని బంగాళదుంపలతో చేయాలనుకుంటున్నారో అన్ని బంగాళదుంపల్ని తొక్కు తీసి పెట్టుకోవాలండి. తొక్కు తీసేసుకొని నీట్గా నీళ్ళతో వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి శుభ్రం చేసుకున్న తర్వాత వాటి ఎడ్జెస్ తీసేసుకుంటే స్టిక్స్ లాగా వస్తాయండి. ఆ ఎడ్జెస్ తీసేసుకునే వాటిని వేస్ట్ చేయకుండా నేను చిప్స్ లాగా చేసుకుంటున్నాను. ఆ చిప్స్ని కూడా మనం ఆయిల్లో వేసేసుకొని తినేసేయచ్చు. తర్వాత మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. నేను ఏ పనైనా ఇంట్రెస్ట్గా చేయాలనుకునేటప్పుడు వెంటనే నా వెనకాల నా చెల్లి వచ్చేస్తుందండి. ఆ చెల్లి వస్తే ప్రాబ్లం ఏందనుకుంటున్నారా? దాని పేరు దరిద్రం అండి. చూడండి, నేను అంత ఇంట్రెస్ట్గా చేద్దామని బంగాళదుంపని పొడవు దాన్ని తెచ్చాను. ఆ పొడవుదే పాడైపోయిందండి. నేను దరిద్రం కమల పిల్లలు అని నా అభిప్రాయం. ఇక అన్నీ కోసేసుకున్న తర్వాత వాటర్లో అలాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నేనైతే 4 టైమ్స్ చేశాను. మీరు కూడా 4 టైమ్స్ చేసుకోండి. దాంట్లో ఉన్న గంజి లాంటి పదార్థం మొత్తం పోవాలి. ఆ వాటర్ తెల్లగా ట్రాన్స్పరెంట్గా కనిపించాలి. ఇప్పుడు వాటర్ అలాగా వైట్గా అలా కనిపిస్తుంది కదా, అలా కాకుండా నీట్గా కనిపించాలి. ఇంతలోపు మనం పొయ్యి మీద వాటర్ పెట్టుకొని వాటిని హీట్ చేసుకోవాలండి. బబుల్స్ వచ్చేవాటికి ఇదిగోండి వాటర్ అలా వచ్చేవాటికి నీట్గా వచ్చేవాటికి వాష్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని. అవి ఒక ప్లేట్ తీసి పెట్టుకొని మనం స్టవ్ మీద హీట్ చేసుకుంటున్నాం కదా, ఆ వాటర్ హీట్ అయ్యాక దాంట్లో వేసేసుకుందాం బంగాళదుంపల్ని. దాంట్లో వేసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి. 2-3 మినిట్సే ఉంచాలండి. అంతకంటే ఎక్కువ ఉంచినా ఓవర్ కుక్ అయిపోతాయి. వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని 2-3 మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి. తర్వాత తీసేసి చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో వాటర్లో వేసుకోవాలి. కూల్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ముక్కలన్నీ బాగా చల్లపడాలండి. ఇప్పుడు ముక్కలు చల్లబడ్డ తర్వాత ఒక నీట్ క్లాత్ తీసుకొని దాని మీద వేసుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెట్టడం ఇదంతా ఏం అవసరం లేదు. ఆ క్లాత్తోనే శుభ్రంగా తుడిచేసుకొని వేయించేసుకోవచ్చు.
ఇంతలోపే ఆయిల్ హీట్ చేసుకోవచ్చండి మనం. అది తుడుచుకునే లోపే దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా కోట్ చేయాలండి. బంగాళాదుంప ముక్కలకన్నిటికీ ఆ కార్న్‌ఫ్లోర్‌ని వచ్చేటట్టుగా కోట్ చేయాలన్నమాట. మరీ హీట్ అవసరండి, కొంచెం హీట్ అయితే చాలు. మనకి మరీ హీట్ అయిపోయింది అనుకోండి అంత లోపల ఉడకకుండా పైన మాడిపోతాయి. గోరువెచ్చగా అయితే చాలు ఆయిల్. ఇకపోతే ఐరన్ దాంట్లో వేయించుకుంటే బాగా ఈవెన్గా మొత్తం బాగా వేగుతుందండి. అన్ని సైడ్ల నుంచి అది బాగా వేడి వస్తుంది అన్నమాట. ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది. గోల్డెన్ కలర్ వస్తే చాలండి, మరీ రెడ్గా ఏం రానవసరం లేదు. అలా తీసేసుకోవటమే. ఇప్పుడు ఉప్పు, కారం, చాట్ మసాలా పౌడర్, మీకు ఇష్టమైతే కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. దాన్ని ఇట్లాగా చేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఎంజాయ్ చేయటమే. ఇంకా కొన్ని ఇలా సపరేట్గా పెట్టుకొని మనం టమాటా కచప్లో కూడా తినచ్చు. ఇలా అయినా తినచ్చు, అలా అయినా తినచ్చు. మీకు ఎలా నచ్చితే అలా తినండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి.